యేసయ్య నాతో ఏమీ మాట్లాడతాడు. ఒకరోజు ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆయనకు అస్సలు పేషెంట్లే రావడం లేదు. నాకు పేషెంట్లే రావడం లేదు, ఎట్లా పేషెంట్లు నేను ఎట్లా రప్పించుకోవాలి? లక్షల పోసి ఎంబీబీఎస్ చదివాను కానీ ఒక్క పేషెంట్ కూడా రావడం లేదు, ఏం చేయాలని ఆలోచించాడు. ఫీజు 300 పెడదాం, ఓపీ ఫీజు 300 పెడదాం. అయితే రోగం నయం కాకపోతే నేనే మీకు 1000 రూపాయలు ఇస్తానని ఒక బోర్డు పెడదాం. అప్పుడు చాలామంది పేషెంట్స్ వస్తారు, చక్కగా నా హాస్పిటల్ ఒక పేరు గణించిన హాస్పిటల్ అయిపోతుందని బోర్డు పెట్టాడు. ఓపీ ఫీజు ఎంత? 300. రోగం నయం కాకపోతే ఎంత? 1000 రూపాయలు నేనేం చేస్తాను, రిటర్న్ ఇస్తానని బోర్డు పెట్టాడు. ఒకళ్ళు ఉంటారు కదండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తెలివి కళ్ళ వాళ్ళు, ఈ డాక్టర్ని నేను ఎట్లయినా బోల్తా కొట్టించాలి, నా రోగం నయం కాలేదని ఈ 300 1000 రూపాయలు తీసుకొని బయటకు వచ్చేసేయాలని చెప్పేసి వెళ్ళాడు ఒక యవనస్తుడు. డాక్టర్ గారు అంటే ఏంటయ్యా నీ రోగం ఏందో చెప్పు అని డాక్టర్ గారు అడిగాడు. వెంటనే ఈ రోగి చెప్పాడు, డాక్టర్ గారు నేను ఏది తింటున్నా కానీ నా నోరు ఎలా ఉంది, చప్పగా ఉంది, అసలు టేస్టే తెలియడం లేదు, ఏమైపోయింది నా నాలుగుకి ఏదో అయిందండి, అసలు ఏందో ఏ టేస్టు తెలియటం లేదు, ఏది తిన్నా మట్టిలాగే ఉంది, అసలు ఏది తెలియడం లేదు, నా రోగాన్ని మీరు నయం చేస్తారా? ఓ ఎందుకు చేయను, నీ రోగాన్ని నయం చేస్తాను అని. వెంటనే డాక్టర్ గారు నర్సుని పిలిపించి, నర్స్ అదిగో 22 బాక్స్లో ఉంది, మెడిసిన్ తీసుకురా అని. నర్సు 22 బాక్స్లో ఉన్న మెడిసిన్ తీసుకొచ్చింది. 1000 నాలుక మీద వెయ్యి అన. వెంటనే నర్సు ఏం చేసింది, నాలుక మీద వేయగానే అబ్బబ్బో ఏంటి డాక్టర్ గారు పెట్రోల్ పోసారు నా నోట్లో అని చెప్పి పేషెంట్ అన్నాడు. అరే నీకంటే నేను ఇంకా తెలివి కళ్ళవండి డాక్టర్ని అని చెప్పేసి పేషెంట్ని పంపించేశాడు. చాలాసార్లు మన తెలివిలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, మన యేసయ్య గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు, ఏంటి ఆ గొప్పవి, ఏంటి ఆయన చేసే గొప్పవి ఏంటి చూడండి. కీర్తనలు 111వ సంకీర్తన 2వ వచనం చదవండి. 111వ సంకీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి ఎంతో ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఏంటి అండి గొప్పవి? యెహోవా క్రియలు గొప్పవి అంటే యెహోవా కార్యములు గొప్పవి, అవునా కాదా? యెహోవా కార్యములు గొప్పవి అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా కార్యములు గొప్పవి, ఆయన గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు, ఆయన గొప్ప పనులు చేయగల సమర్థుడు, అవునా కాదా అండి? ఇజ్రాయేల్ సైన్యం వెనక ఎవరున్నారు? ఫరో సైన్యం ముందు ఎర్ర సముద్రం ఉంది. దేవుడు తన బిడ్డలను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడా, నడిపించలేదా? నడిపించాడు, అవునా కాదా? సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన ఏర్పాటు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై మన పితరులను ఆయన ఏం చేశాడు, నడిపించాడు. దానియేలును సింహపు బోనులో వేశాడు. సింహాలు దానియేలును ఏమన్నా చేశాయా? ఏమీ చేయలేదు. ఎందుకు? దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ప్రియ తల్లి, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు నమ్ముతున్నావా? నా యేసయ్య గొప్ప కార్యాలు చెయ్యగల సమర్థుడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి మనం. అవునా? ఎరుకో గోడలను ఆయన కూల్చేశాడు. మన పితరుల జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మన దేవుడు చేశాడు. ఒకరోజు సమాజపు మందిరపు అధికారికి ఒకే ఒక్క కూతురు ఉంది, గారాల పట్టి. ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చింది, చావు బ్రతుకుల్లో ఉంది. ఆ బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది. అయితే మందిరపు అధికారి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. యాయీరు
యాయీరు దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని నా బిడ్డ జీవితంలో కూడా ఈ గొప్ప దేవుడు గొప్ప కార్యము చేయగల సమర్థుడని విశ్వసించి యాయీరు ఏం చేశాడండి? దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా సమస్య ఇది, నా సమస్య ఇది, ఇదిగో ఈ సమస్యతో నేను వచ్చాను, కానీ నా సమస్యకు పరిష్కారం చేయగల గొప్ప దేవుడు నీవన్నీ యుద్ధకు వచ్చాను అని యాయీరు దేవునితో చెప్తూ ఉండగా ఈలోపు యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు యాయీరు ప్రధానపు అధికారి, సమాజ మందిరపు అధికారి, నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పాడు. యాయీరు ఒక్క క్షణము తన హృదయము బద్దలైపోయి ఉంటుంది, అవునా కాదా? బద్దలు అయినప్పటికీ యాయీరులో ఒక నమ్మకం, నేను ఎవరి పక్షాన ఉన్నాను, నేను ఎవరి పక్షాన ఉన్నాను? జీవము కలిగిన దేవుని ప్రక్కన నిలువబడి ఉన్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఉన్నదా అండి? యేసయ్యకు అసాధ్యమైనది ఏదీను లేదు. ప్రతిదీ సాధ్యము 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 సాధ్యపరచగల గొప్ప దేవుడు. పనివాని మాటలను యాయీరు పట్టించుకోలేదు. దేవుని పక్షాన నేను ఉన్నాను, దేవుని ప్రక్కన నిలువబడి ఉన్నాను, ఆయన నా విశ్వాసాన్ని వమ్ము చేయడు. నిరీక్షణతో అలానే ఉన్నాడు. వెంటనే నేను అనుకున్నాను, యాయీరు విశ్వాసాన్ని దేవుడు ఆ క్షణమే చూసుంటాడు. చూడు, యాయీరు నా పట్ల ఎంత గొప్ప విశ్వాసం ఉంచాడు అని యేసయ్య అనుకొని ఉండవచ్చని నేను ఒక ఇమాజిన్ చేశా. వెంటనే యేసయ్య అన్నాడు, యాయీరు భయపడవద్దు, భయపడవద్దు. ఏమన్నాడు దేవుడు? నమ్మిక మాత్రము ఉంచుము, నీ కుమార్తె బ్రతుకుతుంది. నమ్మాడా లేదా? పనివాడు వచ్చి చెప్పాడు, ఇంకెళ్ళిపోదాం ఇంటికి, ఇంకేం చేస్తాం అనుకున్నాడా యాయీరు? అనుకోలేదు. నా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. చప్పట్లు కొట్టండి. మన దేవుడు ఎవరండి? గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. యాయీరు నమ్మాడు, విశ్వసించాడు. అందుకనే యాయీరు యొక్క విశ్వాసాన్ని, యాయీరు యొక్క నమ్మకాన్ని, యాయీరు దేవుని పట్ల ఉన్న భక్తిని దేవుడు కనులారా చూశాడు. కనుక యాయీరు పద ఇంటికి అని ఇంటికి వెళ్ళి యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు, చనిపోయిన కుమార్తెకు మరలా జీవాన్ని ప్రసాదించిన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు గనక గొప్ప వాటిని చేయగల సమర్థుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. అవునా కాదండి? ఈ భూమి అంతటిని ఆయన ఎలా సృష్టించాడో తెలుసా అండి? తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా ఈ భూ ప్రపంచాన్ని అంతటిని ఆయన సృష్టించాడు. ఒక్క మాట ద్వారా ఆయన ఈ భూ ప్రపంచాన్ని సృష్టించిన గొప్ప గనుడు, సూర్య చంద్ర నక్షత్రాలని ఆలాడదీసిన మహాగనుడు మన యేసయ్య. మన దేవుడు ఎవరండి? గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు, గొప్ప పనులు చేయగలిగిన సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను తన ప్రజలను నడిపించగలిగిన సమర్థుడు. కష్టకాల సమయంలో తన ప్రజలను మన్నాను ఆహారముగా ఇచ్చి పోషించిన గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు ఉపవాస ప్రార్థనలో, ఎందుకు ఆధైర్యపడుతున్నావు ప్రియ తల్లి? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడు, గొప్ప పనులు చేయలేడని ఒక నిరుత్సాహంతో ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉన్నావా? మన పితరులకు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. మన పితరులకు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 104వ సంకీర్తన 104వ సంకీర్తన 13వ వచనం చూడండి. నీ క్రియల ఫలము చేత భూమిని తృప్తి పొందుచున్నది. ఆయన క్రియలు, ఆయన పనుల ఫలము చేత భూమి ఎలా ఉందండి? తృప్తి పొందుచున్నది. 21వ వచనం చదవండి. 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకై గర్జించుచున్నవి,
తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సింహపు పిల్లలు ఎక్కడి నుంచి ఆహారాన్ని తీసుకొని చూచుచున్నవండి? దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పస్తులు ముంచే దేవుడు కాదు. సింహపు పిల్లలను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించగలిగిన సమర్థుడు మన యేసయ్య. చాలాసార్లు మనమే నిరుత్సాహపడిపోతాము. అయ్యో, ఎవరు ఈ సమయంలో ఎవ్వరు నాకు తోడుగా ఉంటారు? అవునా కదా? ఎవ్వరు నాకు తోడుగా ఉంటారు, ఎవ్వరు నాకు నీడగా ఉంటారు, ఎవరి ఆశ్రయం నాకు దొరుకుతుందని మనం ఏం చేస్తాము? మనుషుల వైపు చూస్తాము. అవునా కాదా? మనుషుల వైపు చూస్తాము, కానీ గొప్ప దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. చాలాసార్లు అసలు దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడన్న విషయము మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. ఒకసారి నాని పిల్లలు, నాని, మన దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడన్న సంగతి మనం ఏం చేస్తున్నాము? మరచిపోతున్నాము. అందుకనే ఈ కన్నీరు, అందుకనే ఈ కష్టాలు, అందుకనే ఈ వేదనలు, అందుకే ఈ బాధలు. నా దేవుడు గొప్ప దేవుడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడని నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉన్నాము. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇజ్రాయేలు జనము ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు బెనకలేదు, భయపడలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళారు. ఆరిన నేలను నడిపించాడు దేవుడు. అవునా కాదా అండి? అవునా కాదా? పోయిన వారం మనం చెప్పుకున్నాము, నెబుకద్నెజరు రాజు తన ప్రతిమకు నమస్కరించమని, ఒక ప్రతిమను చేసి తను నమస్కరించాలని ఆజ్ఞ ఇస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? రాజా, మాకు చింత లేదు, మేము నీ ప్రతిమకు నమస్కరించము, మేము ప్రతిష్ఠితులము, మా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఇదిగో రాజా, మా దేవుడు రక్షింపగలడు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఒకవేళ రక్షింపపోయినా మాకు పర్వాలేదు, సజీవ సాక్షులం అవుతాము. అలాంటి నమ్మకం ఉందా? దేవుడు రక్షించగలడన్న, రక్షించుటకు సమర్థుడన్న నమ్మకం మనకుందా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నమ్మకం లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించగలడు. నిన్ను నన్ను కూడా ప్రతి సమస్య నుండి ప్రతి ఆటంకము నుండి, ప్రతి కన్నిటి బాధ నుండి తప్పించగలిగిన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ప్రియ తల్లి, అందుకనే దేని విషయమై మనం ఏం చేయకూడదు? చింతించకూడదు. చింతిస్తున్నావా? చింతిస్తూ వస్తున్నావా? చాలామంది, అమ్మో నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నా బిడ్డల బ్రతుకు ఏమైపోతుందో. ఒకరోజు కూడా అంట ఒక మిషనరీ సేవకుడు అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్దాయన కట్టెలు మోపెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. మిషనరీ సేవకుడు, అయ్యో ఈ వృద్ధాప్యంలో ఇంత మోపు ఎత్తి మీద పెట్టుకొని నడుస్తున్నాడని, ఓ పెద్దాయన రా, వచ్చి నా రథం ఎక్కువ అని చెప్పాడు. అదేని వెంటనే పెద్దాయన రథం ఎక్కాడు. రథం ఎక్కిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత మూలుగు శబ్దం వినపడుతుంది. మూలుగు శబ్దం వినపడుతుంటే వెంటనే మిషనరీ వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి పెద్దాయన రథం అయితే ఎక్కాడు, కానీ మోపు ఎక్కడ ఉంది? నెత్తి మీదే ఉంది. ఏంది పెద్దాయన, మోపు ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నావంటే, అయ్యా నన్ను మోస్తున్నావు, నీ రథము నన్ను మోస్తుంది, ఇంకా నా మోపును కూడా ఎందుకయ్యా మోసేదని చెప్పి మోపును ఏం చేశాను? నెత్తి మీద పెట్టుకున్నానని పెద్ద. చాలాసార్లు మనము కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాము. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో అన్నీ చెప్పుకుంటాము. చెప్పుకొని ప్రత్యేకంగా జీవిస్తానని చెప్పుకుంటాము. మరలా మనం ఏం చేస్తాం? ప్రశాంతంగా బయటికి వెళ్తూ నేను మళ్ళీ యేసయ్య మొయ్యలేడేమో ఈ భారాన్ని అని చెప్పేసి మళ్ళీ మన మూటను మనమే నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతాం. అందుకనే మనకు సఫలత లేదు మన జీవితంలో. గొప్ప కార్యాలు మన దేవుడు చెయ్యలేడని నువ్వేం చేస్తున్నావు? నీ సమస్యను నువ్వు మరలా నీ నెత్తిన పెట్టుకునే వెళ్తున్నావు. దేవునికి అప్పగించి చూడు, నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? దేవునికి నీ కార్యము, నీ పనిని, నీ బాధను అన్ని దేవునికి చెప్తూ ఉన్నావు. ఇంకా నువ్వెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు? ప్రశాంతత
చాలామంది అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారు మాకు. ఎందుకు? పాష గారు, మాకున్న సమస్యలకు, మాకున్న బాధలకు మాకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు 2 గంటలు 3 గంటల సమయంలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ లైవ్లు ప్రారంభించినప్పటి నుంచి మాకు ఫోన్ కాల్స్ ఎక్కువ. ఎందుకు? నిద్ర పట్టడం లేదు. ఎందుకు? ఉన్న అప్పులు, ఉన్న బాధలు, ఉన్న కష్టాలు, వీటన్నిటిని మేము మర్చిపోలేకపోతున్నాము. మరవాలి ప్రియ తల్లి. దేవుని చేతిలో నువ్వు పెట్టిన తర్వాత దేవుడు చూసుకుంటా. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రశాంతంగా. ఎందుకు? గొప్ప దేవుడికి నీ సమస్య చెప్పుకున్నావు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చి గొప్ప దేవునికి నీ సమస్యను చెప్పుకున్నావు. ఇంకెందుకు చింతించేది? ఇంకెందుకు బాధపడేది? ప్రియ తల్లి, మన దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. యెహోవా క్రియలు ఎలాంటివండి? గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన శత్రువుల మీద కూడా విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. శత్రువుల మీద కూడా విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. చాలామంది శత్రు భయం చేత బాధపడుతూ ఉంటారు. శత్రు నాకు ఏదన్నా హాని చేస్తాడేమో, వారు వీరు నాకు హాని చేస్తాడేమని భయపడుతూ ఉన్నావా? శత్రు సమూహాన్ని కూడా అనగద్రొక్కగలిగిన సమర్థుడు మన యేసయ్య. శత్రువుల మీద కూడా విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు. ప్రియ తల్లి, ఉపవాస ప్రార్థనలో విశ్వసించు. మన దేవుడు ఎవరండి? గొప్ప క్రియలు, గొప్పగా క్రియలు చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఒకటి, గొప్ప క్రియలు చేయగలిగిన సమర్థుడు. రెండవదిగా కీర్తనలు 94వ సంకీర్తన 19వ వచనం చూడండి. 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. రెండవదిగా దేవుడిచ్చు ఆదరణ గొప్పది. ఆయన క్రియలు గొప్పవి. రెండోదిగా ఆయన ఆదరణ, ఆయన ఇచ్చు ఆదరణ గొప్పది. ఈ లోకంలో ఎవ్వరూ మనల్ని ఆదరించలేరండి. ఆదరిస్తారా ఎవరన్నా? ఎవ్వరూ ఆదరించలేదు. కానీ నిన్ను ఆదరించగలిగిన సమర్థుడైన నజరేయుడైన యేసు మాత్రం నిన్ను ఆదరించగలిగిన సమర్థుడు మన దేవుడు. ఎవరండి? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఈ లోకంలో ఆదరణ లేదు. యేసయ్య ఒక్కడే మనల్ని ఆదరించగలిగిన సమర్థుడు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఆయన ఇచ్చు ఆదరణ ఎంతో గొప్పది. 69వ సంకీర్తన 20వ వచనం చదవండి. 69వ సంకీర్తన 20వ వచనం. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ కానరారయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ కానరారైరి. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవ్వరునూ కానరారైరి. కరుణించు. నిందకు దావీదు హృదయం అంటే ఎలా ఉందండి? నిందకు ఏమైంది? బద్దలైపోయిందంట. ఎన్ని నిందలు వచ్చి ఉంటాయో. అవునాగా? యేసన్న గారు అంటాడు, అరే నింద 100 సంతోషంగా భరించురా అని చెప్తాడు యేసన్న గారు. నింద ఏంటిదండి? 100 నిందలు వస్తాయి. మనం చేయని వాటికి కూడా నిందలు మోపుతూ ఉంటారు. దావీదు భక్తుడి మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీటి అనుభవాలు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నిందకు నా హృదయం ఏమైంది? బద్దలైంది. అలాంటి పరిస్థితుల్లో నేను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఏమయ్యారండి? ఎవ్వరునూ లేకపోయారు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరూ కానరారైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర మాత్రమే మనకు ఆదరణ లభిస్తుంది. అవునా కాదా? దేవుని దగ్గర మాత్రమే మనకు ఆదరణ కల్పిస్తుంది. అందుకనే దేవుడు దావీదు భక్తుడు అంటాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాల గుండా నా జీవితం పయనమైపోతుంది.
ఒక్కోసారి నేను చెప్తూ ఉంటాను, చాలాసార్లు మానవులు వేసే నిందలకు ఒక్కోసారి మనం ఏం చేస్తామండి, ఎవ్వరికి చెప్పుకోలేము. ఒంటరిగా మంచం మీద పడుకొని ఏం చేస్తాము, ఒక ప్రక్కన తిరిగి మళ్ళీ పిల్ల చూస్తే కొడుకు కూతురు చూస్తే ఇంకా ఎక్కడ దుఃఖపడతారు, భర్త చూస్తే ఎక్కడ దుఃఖపడతాడు, భార్య చూస్తే ఎక్కడ దుఃఖపడదు. మనకు వచ్చే కష్టాలను మనం బట్టి మనం ఏం చేస్తాము, ఒంటరిగా ఏడ్చుకుంటాము. అవునా, ఒంటరిగా ఏడ్చుకుంటాము. ఎందుకు ఈమె నన్ను ఈ మాట అంది, ఎందుకు ఇతను నన్ను ఈ విధంగా నన్ను హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. అవునా కాదండి? కొన్ని విషయాల్లో మన జోక్యం అసలకు ఉండదు, మన ఆలోచన అసలకు ఉండదు, అయినప్పటికీ మనకు నిందలు వస్తాయి. మనం చేయని వాటికి కూడా చేశారు అని నెపము మోపడమే ఒక నింద మనకు. అవునా కదా? ఇలాంటి వాటి గుండా దావీదు భక్తుడు నడిచాడు. అయితే ఆ నిందలన్నిటి నుండి దేవుడు దావీదును తప్పించి దావీదు జీవితాన్ని ఘనపరిచాడు. చాలాసార్లు ఓదార్చే వారి కోసం ఎదురు చూస్తాం, ఎవ్వరు ఓదార్చేవారు ఉండరు. అవునా? కరుణిస్తారని మనము ఒకళ్ళ దగ్గరికి వెళ్తాం, వారు కరుణించకపోక మన మీద ఏం చేస్తారు, చులకన స్వభావం చూపిస్తారు. అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నీకు ఆదరణ, దేవుడిచ్చు ఆదరణ ఏంటిది, చాలా గొప్పది. ఆయన ఆదరణ చాలా చాలా గొప్పది. ఒక సిస్టర్ మొన్న కాల్ చేసి చెప్తూ ఉంది నాతో, అక్క చాలా కష్టాల్లో, చాలా వేదనలో, చాలా బాధలో నా అయిన వారు నన్ను ఓదార్స్తారని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానక్క. వాళ్ళ గడప తొక్కా. ఏ రోజు నేను తొక్కలేదు వాళ్ళ గడప, ఏ రోజు నేను వాళ్ళ గడప తొక్కలేదు. నా కష్టకాల సమయంలో నా వారే వీళ్ళు నన్ను ఆదరిస్తారని వాళ్ళ చెంతకు వెళితే వాళ్ళు ఎలా చూశారు, చులకనగా చూశారు, చాలా చులకనగా చూశారని ఆ సిస్టర్ చాలా కన్నీరు మున్నీరుగా కారుస్తూ ఉంది తన బాధ. కానీ మనుషులు నిన్ను నిర్లక్ష్య పెట్టవచ్చు, మనుషులు నీ వేదన చూడకపోవచ్చు, మనుషులు నీ కన్నిటిని చూడకపోవచ్చు. కానీ యేసయ్య దగ్గరకు నువ్వు వస్తే ఆయన ఇచ్చు ఆదరణ చాలా గొప్పది. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను చంకన పెట్టుకొని నడుస్తాడు. ప్రియ తల్లి, ఆదరణ కరువైందా? దావీదు భక్తులాగా నిందకు నీ హృదయం బద్దలైపోయిందా? మనుషులు కాకుల్లాగా నిన్ను పొడుస్తూ ఉన్నారా మాటల చేత? వాటన్నిటిని దేవుడు అంటున్నాడు, పట్టించుకోవద్దు, నా ఆదరణ నేనేం చేస్తున్నాను, నీకు ఇస్తాను, నిన్ను నేను ఆదరిస్తాను. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి ప్రసంగి 4వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 4వ అధ్యాయము 1వ వచనం. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవ్వడును లేకపోయేను. అవునా కాదా? ఒక్కోసారి మనల్ని బాధ పెడతారండి బలవంతులు. అవునా కాదా? ఏమి చేయలేము మనం. అవునా? ఏమి చేయలేము, ఏ ఒక్క మాట కూడా పళ్ళు ఎత్తలేము. కానీ నీ పక్షాన వాదించగలిగిన సమర్థుడు యేసయ్య. నీవు మాట్లాడకపోవచ్చు, కానీ యేసయ్య ఏం చేస్తాడు, నీ పక్షాన న్యాయాధిపతిగా గొప్ప కార్యాలు చేయగలడు. చాలాసార్లు మనం అనుకుంటాము అండి, వాళ్ళ ముందు నాకు వచ్చిన శ్రమలను బట్టి, వాళ్ళు నన్ను అనే అవమానాలను బట్టి, వాళ్ళు నన్ను పలికే నీచమైన మాటలను బట్టి ఎదురు తిరిగి మాట్లాడాలని ఉంటుంది. కానీ వాళ్ళు బలవంతులు అవ్వడం వల్ల నేనేమైపోయాను, మౌనమైపోయాను. కానీ యేసయ్య నీ పక్షాన ఆయన మాట్లాడగలడు, నీ పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. అవునా? ఒక్కోసారి మనం బలహీనులమండి. అవునా కాదా? మనం బలహీనులం. ఒక్కోసారి మనం ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలకు మనం ఎదురు మాట్లాడలేము. ఒక సిస్టర్ అంటుంది, ఎందుకు సిస్టర్ అంత బాధపడుతున్నావు నువ్వు? దేవుడు కలుగ చేసుకుంటే సౌండ్ తక్కువ, రౌండ్ ఎక్కువ. అదే మనం కలుగు చేసుకుంటే సౌండ్ ఎక్కువ, రౌండ్ తక్కువ. అవునా కాదా? ఎవరన్నా నిన్ను బాధ పెడుతూ ఉండవచ్చు, నిన్ను అనకూడని మాటలు అంటూ ఉండవచ్చు. అయితే యేసయ్యకు చెప్పు, యేసయ్య తలుచుకుంటేనంట
సౌండ్ తక్కువ అంట, రౌండ్ ఎక్కువ అంట. మనం కానీ మాట్లాడే మనకేం చేస్తాము, పంపుల కాడ తగాదన్నట్టు మనం ఏం చేస్తాం, గయ్యి గయ్యి అని ఆడతాం. మన సౌండ్ ఎక్కువైతే రౌండ్ తగ్గిద్దావునా. నీకు ఆదరణ కావాలా? ఆదరించు గొప్ప దేవుడు. ఆయన ఆదరణ గొప్పది. అందుకనే దేవుడు అంటున్నాడు, మనుషులకు చెప్పుకోగో, రాజులకు చెప్పుకోబాకు, అధికారులకు చెప్పుకోబాకు. నీ సంగతి అంతా ఎవరికి చెప్పుకోవాలి? యేసయ్యకు చెప్పుకుంటే నిన్ను ఆదరించగలడు, నిన్ను ఓదార్చగలడు, నిన్ను లాలించగలడు, నిన్ను పోషించగలిగిన గొప్ప దేవుడు. ఆయన ఆదరణ చాలా గొప్పది. ఆయన ఆదరణ చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదుకు కూడా క్లిష్ట పరిస్థితిలో, కష్టకాల సమయంలో ఆయనకు ఆదరణ ఏమి దొరికిందో తెలుసా? తీయండి, ఆయనకు గొప్ప ఆదరణ. కీర్తనలు 119వ సంకీర్తన, కీర్తనలు 119వ సంకీర్తన 165వ వచనం చదవండి. 119వ సంకీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియో లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయన దావీదు నిందకు హృదయం బద్దలైనప్పుడు యెహోవా ధర్మశాస్త్రమును ఆయన ఎంతో ఆదరించి నెమ్మదిని కలుగచేసింది. ప్రియ తల్లి ఆదరణ లేక, ప్రియ తండ్రి ఆదరణ నెమ్మది లేక ఉన్నావా? ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో ఆదరణ కలదు, ఎంతో సంతోషము కలదు, ఎంతో నెమ్మది కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా చూడండి, మూడోదిగా గొప్పవి ఏంటి అంటే యెహోవా క్రియలు గొప్పవి. రెండవది దేవుడిచ్చు ఆదరణ గొప్పది. మూడోది చూడండి, మూడోది 138వ సంకీర్తన, 138వ సంకీర్తన 2వ వచనం. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన ఇచ్చు వాక్యము, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. మూడోదిగా ఆయన వాక్యము గొప్పది. ఏంటిదండి మూడోది? ఆయన వాక్యము గొప్పది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఉదయం లేచి వాక్యం చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్, 100కి 30%. ఏమైంది? సమయం దేనికి కేటాయిస్తున్నాం? ఉదయం లేవగానే ఆయన వాక్యము గొప్పది. ఆ గొప్ప నెమ్మదినిచ్చి, ఆదరణ ఇచ్చి, గొప్ప కార్యాలు చేయగలిగిన వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నాం? అవునా కాదా? వాక్యము మనం చదువుతున్నామంటే దేవుడు స్పష్టంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన నువ్వు చేస్తున్నావు అంటే స్పష్టంగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో మాట్లాడడానికి ఇష్టత చూపించటం లేదు. దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు సమయాన్ని కేటాయించటం లేదు. ప్రియ తల్లి, దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము గొప్ప చేసిన వాక్యము చాలా గొప్పది అండి. నీవు ఈరోజు ఏ విధంగా దేవుని సన్నిధిలో నడవాలో నీకు నడకను నేర్పిస్తుంది. ఎలా జీవించాలో, జీవితము నీకు ఏ విధంగా జీవించాలో తగిన మార్గము వాక్యము నీకు చూపిస్తుంది. వాక్యాన్ని చాలామంది చదవడం లేదు. ఈ మధ్య చాలామంది నిద్ర రావట్లేదని ఫోన్ కాల్ చేస్తుంటే నేను ఒకటే చెప్తున్నాను, బైబిల్ తీసి కీర్తనలు చదవండి అని. ఒక కీర్తన అయిపోయాక ఏమవుతుంది? మత్తు వచ్చినట్లు వచ్చేస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. వాక్యము తీసి కీర్తనలు ఫస్ట్ సంకీర్తన చదవండి. అది మధ్యలోనే మీరు ఆ బైబిల్ ఆడబెట్టి కూనికి పాటలు పడుతుంది. చాలామందికి నేను చెప్తున్నాను, నిద్ర రాలేదు, నిద్ర పట్టలేదంటే ట్యాబ్లెట్లు అసలు వెయ్యొద్దు, వాక్యము తీయండి. మీకు అర్థం కాదా? ఆది కాండం ఇవన్నీ అర్థం కావద్దు. నేను ఒకటే అన్నా, కీర్తనలు సామెతలు చదవండి. ఒక్క కీర్తన చదివేసరికి మీకు ఏమొస్తా? ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఆయన వాక్యము చాలా గొప్పదండి. దేవుని వాక్యము చాలా బలమైనది, రెండంచెలు కలిగిన ఖడ్గము. పాపము నుండి నీకు విడుదలను ఇస్తుంది వాక్యము. పాపములో బ్రతుకుతున్న వారికి విడుదలను ఇస్తుంది వాక్యము. పాపాన్ని ఒప్పింప చేస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది దేవుని వాక్యము.
చాలామంది ఈ రోజుల్లో చూసినట్లయితే వాక్యము లేదు కనుక ఎప్పుడైతే వాక్యము మన మనసులో నెమరవేసుకుంటూ ఉంటామో పాపపు క్రియల జోలికి వెళ్ళము, పాపపు ఆలోచనల జోలికి వెళ్ళము. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఫోన్ చూస్తూ ఉంటే, అసలుకి ఫోన్ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో నాకైతే. చిన్న బిడ్డలకు మనం ఇస్తున్నాము ఆ ట్రోల్స్, అవి షార్ట్ వీడియోస్ అట్లా పైకి అంటుంటే భయంకరమైన అశ్లీల దృశ్యాలు వస్తున్నాయి. చంటి బిడ్డలకు మనం ఫోన్లు ఇస్తూ ఉన్నాము. ప్రియ తల్లి, పాపము ఎలా ఉంది? లోకములో భయంకరంగా ఉంది. అందుకనే జరగకూడని విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. లోకంలో. చిన్న బిడ్డలని కూడా చూడడం లేదు దుష్ట లోకము, అవునా కాదా? 5 సంవత్సరాల బిడ్డల్ని వదిలిపెట్టడం లేదు, 5 నెలల బిడ్డలను కూడా వదిలిపెట్టడం లేదు. ఎందుకు? పాపభరితమైన ఈ ఫోన్లో శాపభరితమైన చూడకూడని అన్ని విషయాలు చూసి యవనస్తులు చెడిపోతున్నారు. యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు. ఎందుకు? దేవుని వాక్యం మనలో పనిచేయడం లేదు. దేవుని వాక్యము మనలో పనిచేయడం లేదు. దేవుని వాక్యం మనలో ఉంటే పాపాన్ని మనం శాసించగలము, అవునా కాదండి? పాపములో పడకుండా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఇదిగో నువ్వు ఇది చూడకూడదు, ఇదిగో నువ్వు వినకూడదు. హైదరాబాద్లో ఉంటాయి, ట్యాంక్ పైన ఉంటాయి, చెడును చూడకూడదు, చెడును మాట్లాడకూడదు, చెడును వినకూడదు. కోతులు 3 పెట్టి ఉంటారు హైదరాబాద్లో. ప్రియ తల్లి, నువ్వు పాపము చేయకుండా దేవుని వాక్యం కంట్రోల్ చేస్తుంది. ఈరోజు కంట్రోల్ తప్పుతున్నాము అంటే ఇంకా నీ బిడ్డలు ఎదుగుతున్నారు, కానీ నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడం లేదు. సినిమాలు చూడడం విడిచిపెట్టడం లేదు, సినిమాలకు వెళ్ళడం విడిచిపెట్టడం లేదు, అవునా కాదా? వెళ్ళకూడని చోటుకు వెళ్లకుండా ఉండలేకపోతున్నావు. నీలో దేవుని వాక్యము లేదు, దేవుని వాక్యము గొప్పదని గ్రహించలేకపోతున్నావు. నీలో దేవుని వాక్యం ఉంటే దేవుని వాక్యము నేను కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఆ చోటికి నువ్వు అడుగు పెట్టకూడదని నేను కంట్రోల్ చేస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే పాపాన్ని ఒప్పింప చేస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు నీవు నామకార్థంగా ఎదుగుతున్నావు, పాపాన్ని ఒప్పుకోవడం లేదంటే నీలో దేవుని వాక్యము లేదు. దేవుని సన్నిధికి నువ్వు రావడం లేదంటే నీలో దేవుని వాక్యం లేదు. నీలో దేవుని వాక్యం ఉంటే నువ్వు దేవుని మందిరావరణాన్ని నిర్లక్ష్యం చేయవు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవు. దేవుని వాక్యం గొప్పదిగా నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకనే ఎన్నో తలంపులు నీలో మెదలాడుతూ ఉన్నాయి, అవునా కాదా అండి? చాలామంది పాపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలామంది పాప ఊబిలో చిక్కిపోతున్నారు. న్యూస్ చూస్తుంటే భయంకరంగా ఉంది, పేపర్ చూస్తుంటే భయంకరంగా ఉంది. బిడ్డల పరిస్థితి ఏంటి? నేనైతే దేవుని సన్నిధిలో చెప్తున్నాను, నా చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు. ఫోన్ ఇవ్వాలంటే భయం వేస్తుంది వాళ్ళ చేతులకి. ప్రియ తల్లి, ఒక తల్లిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావు ఉదయం లేచి? ఒక తండ్రిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? నువ్వు చదివితే నీ బిడ్డలు నీ ప్రక్కనే లేచి బైబిల్ పట్టుకొని చదువుతారు. నువ్వే వాక్యం చదవలేకపోతే నీ బిడ్డలు ఏం చదువుతారు, అవునా కాదా అండి? వాక్యము గొప్పదని నువ్వు గ్రహించలేకపోతున్నావు, వాక్యము బలమైన కార్యాలు చేస్తుందని గ్రహించలేకపోతున్నావు. దేవుని వాక్యము పాపాన్ని ఒప్పింప చేస్తుంది. నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు నీ పాపాన్ని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవడం లేదు. ప్రియ తల్లి, దేవుని వాక్యం ఏం చేస్తుందండి? పాపాన్ని ఒప్పింప చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? పాపంలో పడకుండా కంట్రోల్ చేస్తుంది. పాపముపై దేవుని వాక్యం ఏం చేస్తుందంటే విజయాన్ని ఇస్తుంది. పాపాన్ని జయించగలవు. యోసేపు దేవుని సన్నిధిలో దేవుడు అంటే గొప్ప దేవుడు అని తెలుసు, పాపము చేస్తే ఆయన ఖండిస్తాడని యోసేపుకు తెలుసు కనుక పాపము దగ్గరకు వచ్చినా కానీ పాపాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు? పారిపోయాడు. ఈ రోజుల్లోనంట చాలామంది పాపం దగ్గరకు రాక పాపం చేయడం లేదంట, పాపం దగ్గరకు వస్తే కానీ యోసేపు దగ్గరకు పాపం వచ్చినా కానీ పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాడు. ఎందుకు? యోసేపులో దేవుని వాక్యము ఉంది, దేవుని వాక్యము ఉంది, దేవుని భయము ఉంది, దేవుని పట్ల విశ్వాసం ఉంది. ప్రియ యవనస్తుడా, పాపాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలి? పారిపోవాలి. దేవుని వాక్యము పాపంపై విజయాన్ని ఇస్తుంది మనకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా ఏంటిది? దేవుని వాక్యము చాలా గొప్పది. 3 చెప్పుకున్నాం. ఏంటి?
యెహోవా క్రియలు, యెహోవా కార్యములు గొప్పవి 2, ఆయన ఆదరణ గొప్పది 3, దేవుని వాక్యము గొప్పది. ఇంకొక పాయింట్ ఉంది కానీ చెప్పటం లేదు. ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధపరిచి ఉన్నాడు. రూతు జీవితంలో దేవుడు చేసిన మేలు గొప్ప మేలు. అన్యురాలుగా ఉన్న రూతు తన అత్త దేవుడైన దేవుణ్ణి విశ్వసించింది. అవునా? ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకుంది. ఎంతో దీనావస్థలో ఉన్న ఆ రూతు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మహిమోన్నతమైన జీవితంగా మార్చాడు, ఉన్నతముగా మార్చాడు. రూతు వంశావల్లోనికి యేసయ్య వచ్చేటట్లు కృప చూపించాడు. అవునా? గొప్ప దేవుణ్ణి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేయాలని సంసిద్ధంగా ఉన్నాడు. కనుక విశ్వసించిన మనందరము ఆయన గొప్పవి చేయగలడు. ఏంటి ఆ గొప్పవి? గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు, గొప్ప ఆదరణ ఇవ్వగలిగిన సమర్థుడు. అదేవిధంగా ఆయన వాక్యము గొప్పది, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అందరం ప్రార్థన చేద్దామండి. రండి, అందరం ముందుకు రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి.